వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ప్రముఖ దినపత్రిక వార్తాపత్రికలో గ్రూప్ 1 అంశం మీద ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. ఆ ఆర్టికల్లో దాదాపు అన్ని పాయింట్స్ కవర్ చేస్తూ వాళ్ళు ఆర్టికల్ని ప్రచురించడం జరిగింది. సో దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా హెడ్డింగ్ వస్తే గ్రూప్ 1పై ముదురుతున్న కేసులు అని చెప్పేసి మనకి బ్యానర్ హెడ్డింగ్ పెట్టి వాళ్ళు ఆర్టికల్ రాయడం జరిగింది. ఒకసారి మనం ఆర్టికల్ని చూద్దాం. సో ఇది ఆర్టికల్ మనకి వార్తా పేపర్లో అవైలబుల్ ఉంది. ఎవరైనా కావాలంటే కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇది కేవలం ఒక అవగాహన కోసం మనం మాత్రమే వీడియో చేస్తున్నాం. ఇది మనం పిటిషనర్ కానీ వారి తరపున అడ్వకేట్స్ కానీ గవర్నమెంట్ తరపున కానీ వాళ్ళకి కేవలం ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే మనం చేస్తున్నాం తప్ప వాళ్ళకి అగెనెస్ట్గా కానీ వాళ్ళకి ఆపోజిట్గా కానీ కాదు. ఎందుకంటే కొంతమంది రకరకాల భావనలో వాళ్ళు అర్థం చేసుకుంటుంటారు. ఇక్కడ కేవలం ఇన్ఫర్మేషన్ 10 మందికి తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే వీడియోలు చేస్తూ ఉంటారు తప్ప వ్యక్తిగతంగానో గవర్నమెంట్కో లేదా పిటిషనర్కో ఆపోజిట్గా ఎవరు ఇక్కడ వీడియోలు చేయరు. ఇది చెప్పడం కారణం ఏంటంటే కామెంట్స్లలో చాలామంది రకరకాలుగా భావిస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో చెప్పడం జరుగుతుంది. అల్టిమేట్గా ఎవరి సైడ్ న్యాయం ఉంటే ఖచ్చితంగా వాళ్ళే విన్ అవుతారు. సో ఇక టాపిక్లోకి వస్తే ఒకసారి మనం చూస్తే ఇక్కడ చూడండి, వీళ్ళు ఓవరాల్గా 1 2 3 4 5 6 7 ఓవరాల్గా వీళ్ళు 7 పాయింట్స్ని బేస్ చేసుకొని ఆర్టికల్ రాయడం జరిగింది. 7 పాయింట్స్ అనొచ్చు, లేదా 7 డిఫరెంట్ టైప్ ఆఫ్ కేసెస్ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఒకదాని తర్వాత ఒకటి మనం క్లియర్గా చూద్దాం. మొదటిగా చూస్తే వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే ఇప్పటికే 2 సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దయింది. ముచ్చటగా 3వసారి కూడా రాస్తున్నారు వీళ్ళందరూ. సో ఈ 3వసారి రాసేటప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఎదురయ్యాయి. ఆ ఇబ్బందులు ప్రధానంగా కీలో తేడా వచ్చిందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు చెప్పదలుచుకున్న క్లారిటీ ఏంటంటే ఇప్పుడు కీలో ఏమన్నా తేడా వస్తే మళ్ళీ కొత్త లిస్ట్ వస్తే ఆల్రెడీ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి 3వసారి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల పరిస్థితి ఏంటిది? ఇప్పుడు చాలా కేసెస్ కీ మీద ఉన్నాయి. ఒక్క మార్కు తేడా జరిగితే ఎన్నో వందల మంది ప్రస్తుత లిస్టులో నుంచి ఎలిమినేట్ అయిపోయి కొత్త వారికి అవకాశం వస్తుంది. సో కొత్త వారికి సంతోషం, మరి పాత వారికి అవకాశం కోల్పోతారు. సో వాళ్ళ పరిస్థితి ఏంటిది అని చెప్పేసి ఒక పాయింట్ మాట్లాడారు ఆ కేసు గురించి. రెండో కేసు వస్తే పాత నోటిఫికేషన్ 2022లో 503 పోస్టులతోటి నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ వివిధ కారణాలతోటి 2 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రద్దు చేసిన తర్వాత ముచ్చటగా 3వసారి కండక్ట్ చేయాలి అని కోర్టు చెప్పినప్పుడు వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 2024లో 60 పోస్టులు కలిపి. ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఈ 60 పోస్టులతో కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్కి అందరూ అంటే 2024 వరకు డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకునే ఛాన్స్ ఇచ్చారు. ఇది ఈ కేసులో వచ్చిన ప్రాబ్లం. సో ఇక్కడ వీళ్ళు ఏమడుగుతున్నారంటే అభ్యర్థులు, మీరు పాత నోటిఫికేషన్కి పాత వాళ్ళకే అర్హత ఇవ్వాలి, కొత్త నోటిఫికేషన్కి కొత్త వారికే అర్హత ఇవ్వాలని వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నారు ఈ కేసులో. ఇక్కడ కూడా 2 రకాల న్యాయం ఉంది. పాత వాళ్ళు అడిగేది ఖచ్చితంగా బలమైన న్యాయం, ఎందుకంటే అభ్యర్థుల తప్పేం లేదు అక్కడ. అది ఒక వ్యవస్థ లోపం వల్ల జరిగినటువంటి తప్పుకు వాళ్ళు ఎలా బాధ్యత వహిస్తారు, ఇది ఒక వాదన. అదేవిధంగా కొత్త వాళ్ళు ఏమంటారంటే మాకు కూడా ఎలిజిబిలిటీ ఇవ్వండి, ఎందుకంటే అది గడిచిపోయింది ఏదైతే కారణాలతోటి, ఇప్పుడైతే అందరితో సమానంగా ఇవ్వండి మాకు కూడా, మేము ఇప్పుడు మీరు ఇచ్చే నోటిఫికేషన్ సమయానికి మేము పాస్ అయి ఉన్నాం కదా అని వీళ్ళు. సో ఈ వింత పరిస్థితిలో మరి ఎవరి సైడు విజయం వస్తుందో మనం చూడాలి. ఎవరిది సరైన వాదన ఏందో చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది రెండో కేసు. మరి గౌరవ కోర్టు ఏ విధంగా తీర్పిస్తుందో వేచి చూడాలి. మరొక కేసు వచ్చేసేపటికే ఎస్టీ రిజర్వేషన్. మీ అందరికీ తెలిసిందే, ఫస్ట్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు 2022లో 6% ఉంది, తర్వాత 2024లో 10% చేశారు. సో ఈ తేడా మీద చాలా కేసెస్లో కూడా హైకోర్టులో వేయడం జరిగింది. మరి ఈ కేసెస్లో ఏం జరుగుతుందో కూడా చూడాలి. ఒకవేళ 6% అంటే మళ్ళీ చాలామంది కోల్పోయే అవకాశం ఉంటుంది. చాలామంది ఓపెన్లో అంటే ఓపెన్ మెరిట్లో కొత్త వారికి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఒకవేళ పాత పద్ధతి అంటేనేమో
ఎస్టీలు కొంతమంది అవకాశం కోల్పోవచ్చని, కొత్త పద్ధతిలో అంటే ఓపెన్లో వచ్చే అభ్యర్థులు కోల్పోవచ్చని. సో ఇక్కడ కూడా డిఫరెంట్ ఉంది. ఒక క్లారిటీగా చెప్పాలంటే 6 నుంచి 10 చేస్తే ఎస్టీలకు లాభం, 10 నుంచి 6 చేస్తే ఓపెన్లో ఉన్న వాళ్ళకి లాభం. మరి చూడాలి ఈ కేసు కూడా ఎలాంటి జడ్జిమెంట్ రాబోతుందని. ఇవే కాకుండా మరొక ముఖ్య కేసు జీవో నెంబర్ 55. జీవో నెంబర్ 55లో చూసినప్పుడు కూడా మనకి ఇక్కడ 2022లో జీవో నెంబర్ 55 ఇచ్చారు, 2024లోనేమో 29 ఇచ్చారు. మీ అందరికీ తెలిసిందే జీవో 25 ఇష్యూ, జీవో 55 ఇష్యూ, 29 ఇష్యూ. సో ఇక్కడ కూడా ఇది చాలా మెయిన్ ఇష్యూ కింద కూడా మారిపోతున్నది రాను. ఎందుకంటే 2022 జీవోలో క్లియర్ మెన్షన్ చేశారు 1:50 ఏ విధంగా తీసుకుంటామని. అది అన్ని ఒక క్యాస్టెస్ కూడా కరెక్ట్ న్యాయం జరిగిందని చాలామంది అంటున్నారు. బట్ జీవో 29 వచ్చేసేవరకే ఇది రిజర్వేషన్ సరిగ్గా జరగలేదు, రిజర్వేషన్ వల్ల చాలామంది ఒరిజినల్ రిజర్వేషన్ పొందేవాళ్ళు లాస్ అయ్యారు అని రకరకాల వాదనలు వస్తున్నాయి. సో ఏదేమైనా ఈ జీవో 55, జీవో 29 అనేది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూగా తయారవుతుంది. ఎందుకంటే ఒకానొక సందర్భంలో అసలు గ్రూప్ 1 ప్రిలిమ్స్లో రిజర్వేషనే అమలు చేయడం లేదు, అంటే అసలు అమలు పరచడం లేదు అనే దాకా కూడా ఇది వెళ్ళిపోయింది. మరి చూడాలి ఈ కేసు ఎలా వస్తుందో. అదేవిధంగా మరో కేసు వచ్చేసి ఇటీవల కాలంలో మద్రాస్ హైకోర్టు ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ మీద మరొక కీలక తీర్పు ఇచ్చింది. 10% అంటే టోటల్లో 10% కాదు, కేవలం ఓపెన్లో ఉన్న వాటిలోంచి 10% తీసుకోవాలని ఒక భిన్నమైన తీర్పు ఇచ్చింది. సో దాని మీద ఛాలెంజ్ చేస్తూ కూడా ఇక్కడ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఒకవేళ అది కనుక అమలు చేస్తే ఓపెన్లో చాలామంది అభ్యర్థులు మెయిన్స్కి అర్హత సాధించే అవకాశం ఉంటుంది. సో చూడాలి మరి ఇది కూడా ఏమవుతుందో. ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కేసెస్. ఎందుకంటే ఇది ఖచ్చితంగా దీని మీద జడ్జిమెంట్ అనేది చాలా ఖచ్చితంగా విద్యార్థులకి ఉపయోగపడుతుంది. మరి చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఇచ్చినటువంటి కోర్టు తీర్పు ఇప్పుడే 2-3 రాష్ట్రాల్లో కూడా అమలు పరుస్తున్నట్టుగా న్యూస్ వస్తుంది. అంటే అక్కడ కూడా ఇటువంటిదే ఫాలో అవుతున్నారని. దానికి అఫీషియల్గా మనకి డాక్యుమెంట్ వస్తే దాని మీద కూడా మనం ఒక వీడియో చేద్దాం. సో ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 100 పోస్టులు ఉంటే ఇన్ని రోజుల వరకు 100 పోస్టులలో 10% అంటే 10 పోస్టులు ఈడబ్ల్యూసీకి ఇచ్చేవారు. బట్ ఈ రిజర్వేషన్ ఒక తీర్పు తర్వాత ఏమొస్తుందంటే 100 పోస్టులలో 50 పోస్టులు ఓపెన్ అంటే ఆ 50 పోస్టుల నుంచి 10% ఏమంటున్నారు అంటే సగానికి సగం తగ్గించేసినట్టే. అంటే ఇక నుంచి వాళ్ళకి 100కి 10 పోస్టులు రాకుండా 100కి 5 పోస్టులే వచ్చే అవకాశం ఉంటుంది ఈడబ్ల్యూఎస్కి. సో ఇది కూడా చాలా పెద్ద కేసు. అందుకనే మనం గతంలోనే మాట్లాడుకున్నాం ఈడబ్ల్యూఎస్ మీద ఉన్నటువంటి హైకోర్టులో కేసు చాలా పెద్ద ఇష్యూ అవుతుందని. సో చూడాలి మరి ఇదేమవుతుందో. అదేవిధంగా ఇందిరా సహాని కేసు సంబంధించి కూడా ఓవరాల్గా 50% రిజర్వేషన్ దాటాయి ఈడబ్ల్యూఎస్కి ఇచ్చిన తర్వాత అని చెప్పి కూడా ఆ కేసు కూడా నడుస్తుంది. ఆ కేసు కనుక తీర్పు వచ్చేదంటే ఆటోమేటిక్గా ఓపెన్లో దాదాపుగా ఇంకొక 5% పెరిగే అవకాశం ఉంటుంది. 5 to 10% ఓపెన్లో అదనంగా కొత్త వాళ్ళకి ఛాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మరో కేసు హార్జెంటల్ కేసు కూడా ఉంది. సో ఇలా చూసుకుంటూ పోతూ ఉంటే దాదాపుగా 6 కేసెస్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద ఉన్నాయి. సో ఇందులో ఏ ఒక్క కేసు నిలబడ్డా మొత్తం వ్యవస్థే మారిపోతుంది. చాలామంది ప్రజెంట్ ఉన్నటువంటి మెయిన్స్ అభ్యర్థులు చాలామంది కూడా మెయిన్స్కి అర్హత కోల్పోవచ్చు. అదేవిధంగా చాలామంది కొత్త వాళ్ళు రావచ్చు. సో ఓవరాల్గా ఈ ఆర్టికల్ రాసినటువంటి పర్సన్ ఇది తెలియజేయాలనుకున్నాడు. సో పాయింట్ చదవడం వల్ల మనకి చాలా టైం అయిపోతుంది. మనకు కావాల్సింది ఇక్కడ హైలైట్స్, తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ రావాలనే ఉద్దేశంతో మనం ఒక సమరీగా దీన్ని చెప్పాము. సో ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. మరొక మంచి ఇంపార్టెంట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వద్దాం. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.